హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో క్యాషిఫైలో మనం మొబైల్ ఎలా అమ్మాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నేనైతే రీసెంట్గా పోకో F5 అనే మొబైల్ అయితే నేను క్యాషిఫైలో అయితే అమ్మాను. నేను ఈ వీడియోలో మెయిన్గా అసలు మనం క్యాషిఫైలో మొబైల్ ఎలా అమ్మాలనే విషయం గురించి మీకు మొత్తం ప్రాసెస్ క్లియర్గా చూపిస్తాను. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం క్యాషిఫైలో మొబైల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒక ప్రైస్ అయితే వస్తుంది. అదే ప్రైస్ వాళ్ళు మనకి ఇస్తారా లేదనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మూడో విషయం ఏంటంటే, సపోజ్ వాళ్ళు మనకి ప్రైస్ తగ్గిస్తే, మనకు రావాల్సిన ప్రైస్ కన్నా మనకు చూపించిన ప్రైస్ కన్నా తగ్గిస్తే మనం ఏం చేయాలి? నాకైతే ఒక ₹1000 అయితే పెరిగింది ప్రైస్ అయితే. ఇక్కడ మీరైతే చూడవచ్చు స్క్రీన్ షాట్లో. ఒక ₹1000 ప్రైస్ అయితే నాకు పెరిగింది. ఆ ప్రైస్ ఎలా పెరిగింది? సపోజ్ వాళ్ళు తగ్గిస్తే మనం మాట్లాడి ప్రైస్ ఎలా పెంచాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే ఫైనల్గా అసలు మనం క్యాషిఫైలో మొబైల్ అమ్మొచ్చా లేదా, లేకపోతే మనం బయట అమ్ముకోవటం కానీ, లేకపోతే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఎక్స్చేంజ్ అవ్వడం బెటరా, లేదా క్యాషిఫైలో మొబైల్ అమ్మాలనే విషయం గురించి కూడా, ఏది మనకి ఎక్కువ లాభాన్ని ఇస్తుందనే విషయం గురించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. వీడియో మొత్తం అయితే చూడండి, మీకు అంచనా అయితే వస్తుంది. మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. అలానే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో ఒక లైక్ అయితే చేయగలరు. ఈ వీడియో కనీసం ఒక 100 లైక్లన్నా వస్తాయని నేనైతే ఆశిస్తున్నాను. నేనైతే మంచి కంటెంట్ ఉన్న వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తాను. మన తెలుగు వాళ్ళందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మీ ముందు రోజులు అయితే వస్తాను. ఫస్ట్ అయితే మనమైతే క్యాషిఫైలో మొబైల్ ఎలా అమ్మాలనే విషయం గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. దానికోసం నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, క్యాషిఫై లింక్ అయితే. దాన్ని అయితే మీరు నొక్కారంటే ప్లే స్టోర్కి అయితే వెళ్తారు. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి క్యాషిఫై బై అండ్ సెల్ ఓల్డ్ ఫోన్స్ అని ఉంటుంది. ఆ యాప్ అయితే మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మీరు క్యాషిఫై యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఈ విధంగా అయితే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. కింద మనకి స్కిప్ అని కనపడుతుంది, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత నోటిఫికేషన్ ఎలా అయితే అడుగుతుంది, మీ ఇష్టం ఇస్తే ఇవ్వండి, లేకపోతే డోంట్ అలవ్ అనేది కొట్టండి. తర్వాత లొకేషన్ సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. అక్కడ కొన్ని సిటీస్ పేర్స్ అయితే ఉన్నాయి కదా, దాని మీద సపోజ్ ఆ సిటీలో మీరు ఉంటే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ లేకపోతే కింద సెర్చ్ బార్లో మీ సిటీ నేమ్ ఎంటర్ చేసి మీరు లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే కింద డిటెక్ట్ మై లొకేషన్ ఉంది కదా, దాని మీద నొక్కి కూడా మీ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు లొకేషన్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో మనకు కనపడుతుంది కదా ప్రొఫైల్ అని, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత అక్కడ మనకి లాగిన్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. అక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయండి. ఒక ఓటీపీ అయితే వస్తుంది, ఓటీపీ అయితే నొక్కండి. సపోజ్ అక్కడ మిమ్మల్ని ఏమన్నా సపోజ్ రెఫర్ కోడ్ అడిగితే మాత్రం అక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా రెఫర్ కోడ్, ఇదైతే ఎంటర్ అయితే చేయండి. YWFJSSB ఈ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేయండి. మీరు రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ మనకి మొత్తం కింద చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, అక్కడ సెల్ అని ఉంటుంది, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కి కొంచెం స్క్రోల్ చేస్తే పైకి అక్కడ మనకి సెల్ ఫోన్ అని ఉంటుంది, దాని మీద అయితే నొక్కండి. నెక్స్ట్ పేజ్లో మనల్ని మొబైల్ బ్రాండ్ అయితే అడుగుతుంది. మీరు ఏ బ్రాండ్ మొబైల్ అమ్మాలనుకుంటున్నారు ఆ బ్రాండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేనైతే పోకో F5 అయితే అమ్మాలనుకుంటున్నాను. నేనైతే పోకో బ్రాండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అలానే మీరు ఏ మొబైల్ అమ్మాలనుకుంటున్నారో ఆ బ్రాండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ మోడల్ అయితే అడుగుతుంది. అంటే ఇప్పుడు నా మోడల్ చూసుకుంటే F5 పోకో F5 కాబట్టి నేను పోకో F5 అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే మీరు బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ మోడల్ మొబైల్ మీరు అమ్మాలనుకుంటున్నారో ఆ మోడల్ అయితే అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వేరియంట్ అయితే అడుగుతుంది. అంటే మీది 8GB 256GB స్టోరేజ్ వేరియంటా, లేకపోతే 8GB 128GB స్టోరేజ్ వేరియంటా, 12GB 256GBనా, అలాగే వేరియంట్ అయితే అడుగుతుంది. మీ వేరియంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ర్యామ్ రోమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కొంచెం స్క్రోల్ చేసి అక్కడ మనకి గెట్ ఎగ్జాక్ట్ వాల్యూ అని ఉంటుంది, మీరైతే దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మనల్ని అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఆర్ యూ ఏబుల్ టు మేక్ అండ్ రిసీవ్ కాల్స్ అని అడుగుతుంది. అంటే మీ మొబైల్ కాల్స్ వస్తున్నాయి అంటే నెట్వర్క్ ఇష్యూస్ ఏమున్నాయా లేవా అని అడుగుతుంది. అక్కడైతే ఏం లేకపోతే ఎస్ అని నొక్కండి. సపోజ్ ఏదన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే, మీ మొబైల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నో అని నొక్కండి. నేనైతే ఎస్ నొక్కుతున్నాను, నాకైతే కాల్స్ వస్తున్నాయి పోతున్నాయి కాబట్టి. తర్వాత చూసుకుంటే సెకండ్ క్వశ్చన్ ఈజ్ యువర్ డివైస్ టచ్ స్క్రీన్ వర్కింగ్ ప్రాపర్లీ అని అడుగుతుంది. మీ టచ్ వర్క్ అవుతుందా లేదని అయితే అడుగుతుంది. టచ్ వర్క్ అయితే ఎస్ అని నొక్కండి, వర్క్ అవ్వకపోతే నో అని నొక్కండి. మూడో క్వశ్చన్ మనం చూసుకుంటే ఈజ్ యువర్ ఫోన్ స్క్రీన్ ఒరిజినల్ అని అడుగుతుంది. అంటే మీ మొబైల్ కొన్నప్పుడు ఉన్న స్క్రీనే ఉందా లేకపోతే ఏమన్నా మార్చాలని అడుగుతుంది. సపోజ్ ఒరిజినల్ స్క్రీనే ఉంటే మాత్రం ఎస్ నొక్కండి. మీరు సపోజ్ ఏమన్నా మారిస్తే నో నొక్కండి. నాలుగో క్వశ్చన్ మనం చూసుకుంటే ఈజ్ యువర్ డివైస్ అండర్ మ్యానుఫ్యాక్చర్డ్ వారంటీ అని అడుగుతుంది. అంటే మీ ఫోన్కి ఇంకా వారంటీ ఉందా లేదని అయితే అడుగుతుంది. సపోజ్ మీకు ఐడియా లేకపోతే మీకు
మీరు కొన్న వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసి తెలుస్తుంది, లేకపోతే బిల్లు ఉంటుంది కదా, బిల్లులోకి చూసినా కానీ తెలుస్తుంది. వారంటీలో ఉంటే ఎస్ అయితే నొక్కండి. సపోజ్ వారంటీలో లేకపోతే నో అని నొక్కండి. ఎస్ నో నొక్కిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే డూ యూ హ్యావ్ జిఎస్టీ వ్యాలిడ్ బిల్ విత్ ది సేమ్ IMEI నెంబర్ అని అడుగుతుంది. అంటే మీ దగ్గర బిల్ ఉందా లేదని అడుగుతుంది. మీ దగ్గర బిల్ ఉంటే ఎస్ నొక్కండి. సపోజ్ బిల్ లేకపోతే నో అని నొక్కండి. సపోజ్ మీ దగ్గర మీ మొబైల్ వారంటీలోనే ఉంది కానీ బిల్ లేకపోతే మాత్రం మీరు సపోజ్ కొన్న వెబ్సైట్ ఉంటుంది కదా, అంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి మీరైతే బిల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఒక జిరాక్స్ అయితే తీపించుకోవచ్చు. ఆ బిల్లు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూసుకుంటే కంటిన్యూ అని ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. నెక్స్ట్ పేజ్లో మనకి స్క్రీన్ గురించి, బాడీ గురించి, మొబైల్ స్క్రీన్ బాడీ గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. దాంట్లో ఇక్కడ కనపడుతున్న 4 మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, మీ మొబైల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాని మీద అయితే నొక్కండి. సపోజ్ ఏ ప్రాబ్లం లేకపోతే, ఈ 4 ప్రాబ్లమ్స్లో ఏ ప్రాబ్లం లేకపోతే వాటిని టచ్ చేయొద్దు. కింద కంటిన్యూ అని ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. నెక్స్ట్ పేజ్లో ఇంకొన్ని ఫంక్షనల్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ గురించి మనం క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు. అన్నీ అయితే అక్కడైతే చూడండి మీరు, ఫ్రంట్ కెమెరా వర్క్ అవుతుందా, బ్యాక్ కెమెరా వర్క్ అవుతుందా, వాటి గురించి అయితే ఉంటుంది. సపోజ్ ఏదైనా వర్క్ అవ్వకపోతే, మీ మొబైల్ ఏదైనా వర్క్ అవ్వకపోతే అక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ మీరు చెక్ చేసి, వైఫై గురించి అన్ని డీటెయిల్స్ మీరు చెక్ చేసి, సపోజ్ మీ దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఈ ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం కూడా మీ మొబైల్కి లేకపోతే కింద మళ్ళీ కంటిన్యూ అని ఉంటుంది కదా, మీరైతే దాని మీద నొక్కాల్సి ఉంటుంది. దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మీ దగ్గర ఒరిజినల్ ఛార్జర్ ఉందా లేదని అయితే అడుగుతుంది. సపోజ్ మీ దగ్గర ఒరిజినల్ ఛార్జర్ ఉంటే ఒరిజినల్ ఛార్జర్ ఉందని నొక్కండి. అలానే బాక్స్ ఉందా లేదని అయితే అడుగుతుంది. బాక్స్ ఉంటే బాక్స్ ఉందని నొక్కండి. సపోజ్ లేకపోతే వదిలేయండి. ఒరిజినల్ ఛార్జర్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ అని ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత మీ మొబైల్ కొని ఎన్ని రోజులు అవుతుందని అయితే అక్కడైతే అడుగుతుంది. సపోజ్ మీకు తెలియకపోతే బిల్ ఉంటుంది కదా, బిల్లో ఉంటుంది క్లియర్గా అయితే. సపోజ్ మీ మొబైల్ కొని ఒక 3 months అవుతుంటే మాత్రం అక్కడ 3 months కంటే తక్కువ ఉంటే బిలో 3 months అయితే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీ మొబైల్ కొని 3 to 6 months అయితే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. 6 to 11 months ఉంటే థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ 11 months పైన 1 year కానీ 2 year కానీ అలా ఉంటే మాత్రం లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, అబోవ్ 11 months అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ప్రైస్ అయితే వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇచ్చే మొబైల్కి అయితే ఎంత ప్రైస్ రావచ్చు అని అక్కడ డీటెయిల్స్గా అయితే కనపడుతుంది. ప్రైస్ అయితే ఖచ్చితంగా ఎంత అమౌంట్ వస్తుందని మనం అయితే చెప్పలేము. ఒక అప్రాక్సిమేట్ అమౌంట్ అయితే అక్కడైతే కనపడుతుంది. అక్కడ మనకి అప్లై కూపన్స్ అని ఉన్నాయి కదా, దాని మీద నొక్కి సపోజ్ మీ దగ్గర ఏదైనా కూపన్ ఉన్నా కానీ అక్కడ ఎంటర్ చేసి అప్లై చేయొచ్చు. సపోజ్ మీ దగ్గర ఏ కూపన్ లేకపోతే మాత్రం మీరైతే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి అక్కడ కూపన్ ఎంటర్ చేస్తే ఒక 200, 300, 500 రూపాయలు అలా ఎక్స్ట్రా డిస్కౌంట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గూగుల్లో మీరు ఒకసారి కూపన్ అయితే సెర్చ్ చేయండి. కూపన్ అప్లై చేసిన తర్వాత చూడవచ్చు మీరు, అక్కడ మనకి 2 పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే మనకి అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ ఉంది. సెకండ్ చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ ఉంది. మనకి అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడైతే 3.5% ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే మన మొబైల్ ఇప్పుడు 15,000 వస్తే 15,000కి ఒక 3.5% ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు. అలానే ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ కూడా 3.5% అయితే ఎక్కువ అయితే ఇస్తున్నారు. అంతకుముందు 5 ఉండేది, ఇది తగ్గొచ్చు పెరగొచ్చు. ఈ విధంగా అయితే మనకి సపోజ్ మీరు క్యాష్ రూపంలో కాకుండా ఈ విధంగా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ గిఫ్ట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది. సపోజ్ మీకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ గిఫ్ట్ కార్డ్ వద్దనుకుంటే, క్యాష్ రూపంలో కావాలనుకుంటే అక్కడ మనకి తర్వాత గెట్ పెయిడ్ అని ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మీ రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ అయితే అవుతుంది. తర్వాత ప్రాసెస్ మీకు నేను క్లియర్గా ఎప్పుడైతే చెప్తాను. తర్వాత మనం యూపీఐ ఐడి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు యాడ్ చేసే యూపీఐ ఐడికి అయితే మనీ అయితే వస్తుంది. మీ ఫోన్ అమ్మిన తర్వాత అయితే మీరైతే యూపీఐ ఐడి అయితే జాగ్రత్తగా అయితే ఎంటర్ అయితే చేయండి. దానికోసం ఫస్ట్ మనం క్యాషిఫై యాప్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్లో ప్రొఫైల్ అని ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మై ఆర్డర్స్ అని ఉంటుంది. దాని మీద నొక్కిన తర్వాత ఇప్పుడు మీరు పెట్టారు కదా రిక్వెస్ట్, అది ఉంటుంది. దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కితే కింద పేమెంట్ ఆప్షన్ అయితే కనపడుతుంది. యూపీఐ నా దాంట్లో అక్కడ మనకి పేమెంట్ ఆప్షన్ కాడ యూపీఐ అని ఉంది కదా, నేను చూపించాను స్క్రీన్ మీద, అక్కడ చేంజ్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత అక్కడైతే మీ యూపీఐ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. యూపీఐ ఐడి అయితే జాగ్రత్తగా అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే యూపీఐ ఐడిలోనే అమౌంట్ అయితే క్రియేట్ అయితే అవుతాయి మీరు మొబైల్ అమ్మిన తర్వాత అయితే. ఫ్రెండ్స్, 1 week లోపు అయితే మనకి క్యాష్ బ్యాక్ సంబంధించిన ఒక ఏజెంట్ అయితే మనకైతే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి వాళ్ళు మన ఇంటికి విజిట్ అవుతారు. మన మొబైల్ కొనడానికి అయితే విజిట్ అవ్వడానికి ఎప్పుడు కరెక్ట్ టైం అని మనల్ని అయితే అడుగుతారు. మీరైతే ఎప్పుడు ఫ్రీగా ఉంటారు అప్పుడైతే చెప్పండి, వాళ్ళైతే మన ఇంటికి అయితే వస్తారు. వాళ్ళు మన ఇంటికి వచ్చిన తర్వాత మన మొబైల్ అయితే తీసుకొని మన మొబైల్లో అయితే కొన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేస్తారు. అంటే మన స్క్రీన్ వర్క్ అవుతుందా లేదా, మిగతా డీటెయిల్స్ అన్ని మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళు అయితే చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మన మొబైల్కి సంబంధించిన ప్రైస్ అయితే వస్తుంది. వాళ్ళైతే
ఏం చేస్తారంటే మన మొబైల్‌కి సంబంధించిన ఇప్పుడు మనకు చూపిస్తుంది కదా ప్రైస్ దానికంటే చాలా అమౌంట్ అయితే ఒక 2, 3 వేల రూపాయలు తగ్గించడానికి అయితే ట్రై చేస్తారు. ఏదో ఒక కారణం చెప్పి, లేని కారణం కూడా చెప్పి ట్రై చేస్తారు. నాకు కూడా అలానే చెప్పి ఒక 2,000 రూపాయలు అయితే తగ్గించారు. నా మొబైల్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. చిన్న స్క్రాచ్‌ని కూడా వాళ్ళు పెద్ద డెంట్ లాగా చూపించి ఇది కొంచెం పెద్దగా ఉందని చెప్పి చిన్న స్క్రాచ్‌ని అయితే వాళ్ళు పెద్దగా అయితే ఉందని చెప్పారు. చెప్పి ఒక 2,000 రూపాయల వరకు తగ్గించడానికి అయితే ట్రై చేశారు. నేనైతే నా మొబైల్ అయితే ఇవ్వనని చెప్పాను. వెళ్ళమని చెప్పాను. మీరు కూడా సపోజ్ మీ మొబైల్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ లేకపోయినా కానీ వాళ్ళ అమౌంట్ ఎక్కువ తగ్గిస్తే మాత్రం మీరైతే మాట్లాడండి. ఖచ్చితంగా అయితే వాళ్ళనైతే అడగండి. ఏ ప్రాబ్లమ్ లేదు కాబట్టి ఆ ప్రైస్‌కి అయితే నేను ఇవ్వనని చెప్పండి. ఖచ్చితంగా అయితే ఇక్కడైతే మీరు బార్గెనింగ్ ఖచ్చితంగా అయితే ఆడాలి. లేకపోతే వాళ్ళైతే ఒక 2,000 రూపాయల ప్రైస్ అయితే తగ్గిస్తారు. ఈ విషయం నాకు తెలియకపోయినట్లయితే ఖచ్చితంగా నేను ఒక 1,000 రూపాయల వరకు అయితే లాస్ పోయేవాడిని. 1,000 రూపాయల పైనే లాస్ పోయేవాడిని. నేనైతే మాట్లాడాను. మాట్లాడితే నాకైతే ఫైనల్‌గా అయితే ఒక 1,000 రూపాయలు అయితే పెంచారు. చిన్న స్క్రాచ్ అయితే ఉంది. అందుకని ఒక 1,000 రూపాయలు తగ్గించారు. అక్కడ చూపించిన ప్రైస్ కన్నా ఒక 1000 అయితే తగ్గింది. 2,000 తగ్గించారు. నేను మాట్లాడినందుకైతే ఒక 1000 రూపాయలు అయితే ఎక్స్ట్రా అయితే వచ్చాయి. కాబట్టి మీరు కూడా వాళ్ళనైతే మాట్లాడండి. సపోజు మీకు నెట్‌లో చూపించిన ప్రైస్ కన్నా, యాప్‌లో చూపించిన ప్రైస్ కన్నా కొంచెం ఏమైనా ప్రైస్ తగ్గిస్తుంటే మాత్రం ఖచ్చితంగా అయితే మాట్లాడండి వాళ్ళని. మాట్లాడి అది పెద్ద ప్రాబ్లమ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా మాట్లాడి ప్రైస్ అయితే కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళైతే ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయొచ్చు. ఖచ్చితంగా అయితే నాకు ఆ రోజే తెలిసింది మొబైల్ అమ్మిన రోజైతే. ఖచ్చితంగా మీరు కూడా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సపోజ్ మీ మొబైల్‌లో ఏ ప్రాబ్లమ్ లేకపోయినా కానీ వాళ్ళ అమౌంట్ తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే ఏమైనా చేస్తుంటే వాళ్ళని మాట్లాడి కొంచెం అమౌంట్ అయితే పెంచుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత మన మొబైల్‌ని వాళ్ళు మొత్తం చెక్ చేసి ఛార్జర్ మీరు సపోజ్ ఉందని పెడితే ఛార్జర్ బిల్ తీసుకొని వాళ్ళైతే మన మొబైల్ అయితే తీసుకుంటారు. అలాగే మీరు సపోజు పేమెంట్ యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌కి అయితే డబ్బులైతే పడతాయి. సపోజ్ మీరు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కానీ లేకపోతే ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఆ గిఫ్ట్ కార్డ్ అయితే మీకైతే మెసేజ్ రూపంలో అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మీరైతే క్యాషిఫైలో అయితే మొబైల్ అయితే అమ్మొచ్చు. ఏం లేదు ఫస్ట్ మీరైతే క్యాషిఫై యాప్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీ మొబైల్ కండిషన్ ఎలా ఉందని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ ఇంటికైతే ఒక ఏజెంట్ అయితే వస్తారు. ఏజెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మీతో మాట్లాడి మీ మొబైల్ తీసుకొని మీ మొబైల్‌కి తగిన ప్రైస్ వాళ్ళైతే మనకి అమౌంట్ అయితే ఇస్తారు. ప్రైస్ తగ్గిస్తే మాత్రం ఖచ్చితంగా అడగడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు మొబైల్ అయితే క్యాషిఫైలో అయితే అమ్మొచ్చు. ఇప్పుడు క్యాషిఫైలో అసలు మనం మొబైల్ అమ్మొచ్చా లేదనే విషయం గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం. అసలు మనం క్యాషిఫైలో మొబైల్ అమ్మొచ్చా లేదనే విషయం గురించి మాట్లాడుకుంటే నేను చెప్పే రికమెండేషన్ ఏందంటే నా ఎక్స్‌పీరియన్స్‌తో అయితే చెప్తున్నాను. మీరు ఒక మొబైల్ అమ్మాలనుకుంటే ఫస్ట్ మీరైతే ఈ ఓఎల్ఎక్స్ అలా ఉంటుంది కదా! ఓఎల్ఎక్స్ కానీ, క్విక్కర్ కానీ ఇలా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. దాంట్లో అయితే ఒక యాడ్ అయితే పెట్టండి. ఒక 10-15 డేస్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకి సెకండ్స్‌లో కొంచెం ఎక్కువ అమౌంట్‌కి అయితే పోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఓఎల్ఎక్స్‌లో కానీ, క్విక్కర్‌లో కానీ ఇలాంటి యాప్స్‌లో మనం యాడ్ పెట్టిన తర్వాత మనకి ఎవరో ఒకరు కాంటాక్ట్ అయ్యి మన మొబైల్ తీసుకుంటే కొంచెం ఎక్కువ ప్రైస్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇలా క్యాషిఫైలో కాకుండా ఫస్ట్ ఆ విధంగా అయితే ట్రై చేయండి. ఆ విధంగా ట్రై చేసినా కానీ మీ మొబైల్ అమ్ముడుకు పోలేదంటే ఒక 10 డేస్, 15 డేస్ వెయిట్ చేసిన తర్వాత మీ మొబైల్ అమ్ముడుకు పోకపోతే అలాంటి సిట్యుయేషన్‌లో మీరైతే క్యాషిఫైలో అయితే అమ్మొచ్చు. నా రికమెండేషన్ ఏందంటే మీరు మొబైల్ ఎక్స్చేంజ్ ఇవ్వటం కంటే ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో కానీ మిగతా చాలా జియోలో కానీ చాలా యాప్స్‌లో అయితే మన మొబైల్ అయితే ఎక్స్చేంజ్ అయితే ఇవ్వచ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఇవ్వటం కంటే నేనైతే క్యాషిఫైలో అమ్మటమే బెటర్ అని చెప్తాను. ఫస్ట్ అయితే మీరు సెకండ్స్‌లో అమ్మడానికి ట్రై చేయండి. అది అవ్వకపోతే క్యాషిబ్యాక్ రమ్మని నేనైతే చెప్తాను. ఎందుకంటే నేను ప్రైస్ అయితే కంపేర్ చేశాను. చాలా మొబైల్స్ ప్రైస్ అయితే కంపేర్ చేశాను. కంపేర్ చేస్తే మనకి ఎక్స్చేంజ్‌లో ప్రైస్ కన్నా కానీ క్యాషిఫైలో కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైతే చూపిస్తుంది. కాబట్టి మనందరికి కావాల్సింది ఎక్కువ అమౌంటే కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి. సపోజ్ మీరు ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేయండి. ఫ్లిప్‌కార్ట్ కానీ, అమెజాన్ కానీ ఇలాంటివి కొన్ని యాప్స్ ఓపెన్ చేసి ఎక్స్చేంజ్‌లో మొబైల్ అయితే ట్రై చేయండి. మీ మొబైల్‌కి ఎంత ప్రైస్ అవుతుందో చూడండి. అలానే క్యాషిఫైలో చూడండి. మీకు ఎక్కువ ఏదొస్తే దానికి మీరు వెళ్ళిపోండి. నాకు తెలిసి అయితే మనకి క్యాషిఫైలో కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది. ఈ ఎక్స్చేంజ్‌లో అయితే కొంచెం తక్కువ అమౌంట్ అయితే వస్తుంది మిగతా యాప్స్‌లో అయితే. కాబట్టి మీరు క్యాషిఫైలో మొబైల్ అయితే అమ్మొచ్చు. ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు ఫస్ట్ అయితే సెకండ్స్‌లో ట్రై చేయండి. అవ్వని పక్షాన మాత్రమే ఈ క్యాషిఫైలో అయితే మొబైల్ అయితే అమ్మండి. వీడియో అంతే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో ద్వారా మీకు క్యాషిఫైలో మొబైల్ ఎలా అమ్మాలనే విషయం గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు నేను అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.